శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం 6వ వారం. పూజా విధానం. ఓం నమో వెంకటేశాయ. ది పురాణిక్ పాత్ వీక్షకులకు మరియు శ్రీవారి భక్తులందరికీ నమస్కారం. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అచంచలమైన విశ్వాసంతో ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 శనివారాల వ్రతంలో ఈరోజు మనం అత్యంత కీలకమైన 6వ వారంలోకి అడుగుపెడుతున్నాం. 6 వారాల పాటు నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించామంటే మన వ్రత సమాప్తికి కేవలం 1 అడుగు దూరంలో మాత్రమే ఉన్నామని అర్థం. ఈ సమయానికి మీ మనసులో ఎంతో ప్రశాంతత, స్వామివారి పట్ల మరింత భక్తిభావం ఖచ్చితంగా ఏర్పడి ఉంటాయి. ఈ 6వ వారం పూజను కూడా మనం అంతే శ్రద్ధతో ఎలా ఆచరించాలి, ఈ వారం స్వామికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి, మరియు ఈ వారం చెప్పుకోవాల్సిన అద్భుతమైన కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ 6వ శనివారం రోజును కూడా మీరు యథావిధిగా బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. ఆ 7 కొండల వాడిని స్మరిస్తూ భూమాతకు నమస్కారం చేసుకోవాలి. తలస్నానం ఆచరించి శుభ్రమైన పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. మీ ఇంటిని, పూజాగదిని గంగాజలంతో శుద్ధి చేసుకుని ముంగిట ముగ్గులు వేసి స్వామివారి పటాన్ని తులసి దళాలతో, సువాసన వెదజల్లే పూలతో అలంకరించుకోవాలి. మీ కుడి చేతికి ఉన్న పసుపు రంగు వ్రత కంకణాన్ని అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత బియ్యపు పిండి, పాలు, కొద్దిగా బెల్లం కలిపి ఒక అందమైన పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి. ఆ ప్రమిదను ఒక తమలపాకు లేదా బియ్యం పోసిన పళ్ళెంలో ఉంచి ఆవు నెయ్యి, దూదివత్తులు వేసి దీపపు జ్వాల తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా ఉండేలా చూసుకుని సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు సాధారణ దీపారాధన చేసి విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని భక్తితో పఠిస్తూ ప్రతి నామానికి ఒక్కో పువ్వును లేదా తులసీ దళాన్ని స్వామి పాదాల చెంత సమర్పించాలి. అష్టోత్తరం పూర్తయిన తర్వాత మీరు సిద్ధం చేసుకున్న పిండి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఈ 6వ వారం పఠించాల్సిన ప్రత్యేకమైన మంత్రం గురించి తెలుసుకుందాం. వ్రత ముగింపు దశకు చేరుకుంటున్నాం కాబట్టి ఆ స్వామికి మంగళాశాసనాలు పలుకుతూ ఈ శ్లోకాన్ని పఠించటం ఎంతో శుభకరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంటే లక్ష్మీదేవికి ఇష్టుడైనవాడు, సకల శుభాలకు నిలయమైనవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు అయిన ఆ శ్రీనివాసుడికి సర్వమంగళములు కలుగుగాక అని అర్థం. ఈ శ్లోకాన్ని 11 సార్లు జపిస్తూ మీ మనసులో ఉన్న కోరికను ఆ స్వామికి విన్నవించుకోండి. ఇక ఈ వారం నైవేద్యం విషయానికి వస్తే శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన చక్కెర పొంగలి లేదా దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా మిరియాలు, అల్లం, కరివేపాకు వేసి చేసిన దద్దోజనం స్వామివారికి ఎంతో ఇష్టం. మడితో శుచిగా మీ ఇంట్లోనే వీటిని తయారు చేసి స్వామికి నివేదించండి. నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూర హారతిని ఇస్తూ స్వామిని కీర్తించాలి. హారతి అనంతరం ఈ 6వ వారం మనం శ్రీవారి పరమ భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కథను స్మరించుకుందాం. చిన్నప్పటి నుండే ఆ 7 కొండల వాడినే తన సర్వస్వంగా భావించిన వెంగమాంబ ఆ శ్రీనివాసుడి సేవ కోసమే తిరుమల చేరుకుంది. తరిగొండ వెంగమాంబ రోజూ రాత్రిపూట స్వామివారికి ఏకాంత సేవ సమయంలో తన కీర్తనలతో పాటలు పాడుతూ స్వామికి ఒక ప్రత్యేకమైన హారతి ఇచ్చేది. ఆ హారతి తీసుకున్నాకే స్వామివారు నిద్రలోకి జారుకునేవారు. ఒకరోజు కొందరు పూజారులు ఆమెకు అహంకారంతో గుడిలోకి ప్రవేశం లేకుండా చేసి ఆమె రాకముందే తలుపులు మూసేశారు. తలుపులు మూసేయడంతో వెంగమాంబ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ బయట నుండే స్వామికి పాటలు పాడుతూ హారతి ఇచ్చింది. లోపల స్వామివారికి వెంగమాంబ హారతి లేనిదే నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం అర్చకులు గుడి తలుపులు తీయడానికి ఎంత ప్రయత్నించినా
తలుపులు తెరుచుకోలేదు. విషయం అర్థమైన మహంతువారు వెంటనే వెంగమాంబను వెతుక్కుంటూ వెళ్లి గౌరవంగా గుడి దగ్గరికి తీసుకువచ్చారు. అప్పుడు ఆమె చేతుల మీదుగా స్వామివారికి హారతి ఇప్పించగానే ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకున్నాయి. భక్తురాలి మీద దేవుడికి ఉన్న ప్రేమను చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఆమె స్వచ్ఛమైన భక్తికి మెచ్చి తాను రోజుకొక ముత్యాల మాలను ఆమెకు బహుమానంగా ఇచ్చి ఆ ముత్యాలతోనే తనకు హారతి ఇవ్వమని స్వామి ఆజ్ఞాపించారు. ఆనాటి నుండి నేటి వరకు తిరుమలలో రాత్రి ఏకాంత సేవ సమయంలో పవళింపు సేవకు ముందు స్వామివారికి ఇచ్చే చివరి హారతికి తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అనే పేరు స్థిరపడిపోయింది. నిష్కల్మషమైన భక్తి ఉంటే భగవంతుడు మనకోసం తలుపులు మూసుకుని ఎదురుచూస్తాడు అనడానికి ఈ కథే నిదర్శనం. ఈ కథ విన్న తర్వాత అక్షతలను స్వామి పాదాల చెంత వేసి ఆ తర్వాత మీ తల మీద వేసుకోవాలి. పూజ చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇక్కడ మీకు వచ్చే సందేహం, పూజ అనంతరం పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదను ఏమీ చేయాలి అని. ఆ పిండి ప్రమిదను స్వామివారి మహాప్రసాదంగా మీరు, మీ కుటుంబ సభ్యులు స్వీకరించవచ్చు, లేదా ఆ పిండిని గోమాతకు పెట్టవచ్చు, లేదా ఎవరూ తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు. ఈ రోజంతా మీరు సాత్వికంగా ఉంటూ పగలు నిద్రపోకుండా గోవిందనామాన్ని స్మరిస్తూ గడపాలి. ఇలా ఈ 6వ వారం వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరిక తీరడం తథ్యం. భక్తులారా, ఈ 6వ వారం పూజా విధానం మరియు వెంగమాంబ కథ మీకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని రాయటం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే వారం అత్యంత ముఖ్యమైన 7వ వారం ఉద్యాపన విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. అప్పటి వరకు ఆ శ్రీనివాసుని స్మరణలో ఉండండి. ధన్యవాదాలు.